మిత్రులందరికీ శుభోదయం. క్రోధినామ తెలుగు నూతన సంవత్సర మరియు ఉగాది శుభాకాంక్షలు. మిత్రులారా, 9/4/2024 ఉగాది రోజు చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరిగంటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉగాది వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఎందుకంటే గతంలో ఉగాది పచ్చడి పంచుకొని లేకపోతే ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకొని ఉగాది సంబరాలు చేసుకునేవారు. ఈసారి అలా కాదు, చాలా ఘనంగా భారీ ఎత్తులో చేశారు. చూసారు, ఇక్కడ చూసారా, అక్కడ మన క్లబ్ ఎదురుగా ఉన్న స్థలాన్ని శుభ్రం చేయించి టెంట్ వేయించి ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. ఉదయాన్నే నేను వెళ్ళి వీడియో తీశాను. ఇదంతా కూడా ముందు రోజే రాంబాబు గారు, జగ్గారావు గారు, తర్వాత కొంచెం అందరూ పెద్దలందరూ కూడా ఉండి ఈ ఈ కార్యక్రమాలకి ఏర్పాట్లన్నీ చేశారు. నేనైతే ఉదయం వెళ్ళాను, కానీ వాళ్ళు ముందు రోజే తయారు చేశారు. ఆ తర్వాత రాంబాబు గారు ఉదయాన్నే ఈరోజు ఉగాది రోజు ఉదయాన్నే వచ్చారు. మన జగ్గారావు గారు వచ్చారు. సూరిబాబు గారు అనివార్య కారణాలు వారు రాలేకపోయారు, కానీ జగ్గారావు గారు వచ్చారు. తర్వాత జగ్గారావు గారు వ్యక్తిగత కారణాలు, ఏదో వ్యాపారమైన కారణాల వల్ల ఆయన కొంచెం టైం ఉండి తర్వాత వెళ్ళిపోయారు. కానీ ఆద్యాంతం రాంబాబు గారు ఈ కార్యక్రమాన్ని, ఓరిగంటి రాంబాబు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు తెలుగువారి సాంప్రదాయం ప్రకారం వాకర్స్ క్లబ్ గౌరవ సభ్యులందరూ కూడా వస్త్రాలు ధరించి, తెలుగు సాంప్రదాయం ప్రకారం తెలుగువారు ఏ విధంగా అయితే సాంప్రదాయ వస్త్రాలు ఉంటాయో ఆ సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఒక చిన్న ప్రదర్శన లాగనమాట. అంటే వస్త్ర ప్రదర్శన, అంటే ఏ విధంగా మన వస్త్రధారణ ప్రదర్శన ఉంటుందో ఆ విధంగా చేసి, అంటే ఫ్యాషన్ షో అనుకుందాం అలా. అంటే మన తెలుగులో అలాగ అనకూడదు, కానీ వస్త్ర ప్రదర్శన అనాలి, వస్త్రధారణ ప్రదర్శన అనాలి. ఈ విధంగా మనం చేయడం జరిగింది. ఇక్కడ ఇద్దరు జడ్జిస్ ఉంటారు, మన చోడవల్ల ప్రముఖ బ్యూటీషియన్ సుధీర్ గారు, శ్రీమతి గారు, తర్వాత అలాగే డాక్టర్ నీలం శారద గారు, ఆమె కూడా ఇక్కడికి వచ్చారు. ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి జడ్జెస్గా వ్యవహరించమని మనం కోరడం జరిగింది. వాళ్ళు వచ్చారు. మనం చూస్తారు కదా, ఈ క్లబ్ ఇవన్నీ కూడా మనం చాలాసార్లు వీడియో చేసుకున్నాం. ఈ క్లబ్ పరిసరాలన్నీ చాలా శుభ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం చాలామందికి చోడవరం అంటే ఇప్పుడు వాకర్స్ క్లబ్ అనేది ఫేమస్. చోడవరంలో వాకర్స్ క్లబ్ ఫేమస్. ఇంతకుముందు ప్రసన్న భారతి, ఇప్పుడేదో సంస్కార్ భారతి, తర్వాత రకరకాల సంస్థలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడున్న లైవ్లో మాత్రం పెద్దగా ఇప్పుడు గుర్తింపు ఉన్నది మాత్రం వాకర్స్ క్లబ్. ఇప్పుడు వీళ్ళందరినీ మనం చూస్తున్నాం. అంటే ప్రముఖులు గుప్తా గారు రాలేకపోయారు, ఆయనకు చిన్న ఆపరేషన్ అయింది, ఆయన రాలేకపోయారు. మరో గౌరవ సభ్యులు ఆయన కూడా అనివార్య కారణాలు రాలేకపోయారు. ఆయన ఇంటికి కూడా మనకు సభ్యులందరూ వెళ్ళి ఆహ్వానం చెప్పడం, పరామర్శ కొంచెం చేయడం. ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, సిఐ గారికి లేకపోతే జడ్జెస్కి కూడా వీళ్ళందరూ కూడా పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతాలు పలుకుతున్నారు. తర్వాత తెలుగు తల్లికి పూలమాల వేయడం, మనం ఒక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా జరిగింది. ఆ తర్వాత కవితా పఠనం చేశారు మన గన్రెడ్డి గారు. చూస్తున్నారు కదా మనం, ఇది పూలమాలంకరణ. తర్వాత ఇప్పుడు మన అసలు విషయంకి వద్దాం. ఇప్పుడు క్యాట్ వాక్ అంటే ఇదే సాంప్రదాయ ప్రకారం చెప్పాను కదా, తెలుగువారి వస్త్రధారణతో ఒక ప్రదర్శన అన్నమాట. అయితే ఇది ఎలా ఉంటుందంటే, వెనక నుంచి ఒక ఇక్కడ మ్యూజిక్ని ప్లే చేసేది ఎవరు అనుకున్నారు? సామాన్యులు కాదు, డాక్టర్ బంగారు కృష్ణ గారు. ఎందుకంటే ఇక్కడ అందరూ చెప్పాను కదా, ఇక్కడ అందరు ప్రముఖులు, లాయర్లు వచ్చారు. డేవిడ్ గారు వచ్చారు, హైకోర్టు లాయర్ గారు, అలాగే అసిస్టెంట్ పీపీ గారు మన వెంకట్రావు గారు వచ్చారు, వ్యాచుల వెంకట్రావు గారు వచ్చారు, రాజకీయ ప్రముఖులు వచ్చారు. అనుకోని గెస్ట్, అంటే మనం ఎన్నికల కోడ్ ప్రకారం మనం అతన్ని ఆహ్వానించలేకపోయాం, కానీ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో ఎంత ఉత్సాహంగా, అంటే వెనక నుంచి ఒక బ్రహ్మాండమైన ఫాస్ట్ బీట్లో మ్యూజిక్ వస్తుంది. భాస్కర్ గారు అనమాట అంటే ఈయన వీడియో కంపల్సరీగా మనం చూడాలండి, లేకపోతే మనకి మరి భాస్కర్ గారు మళ్ళా వచ్చే ఉగాది వరకు మనకు అడుగుతారు నా వీడియోని పెట్టలేదని. ఆ తర్వాత ఇందులో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే, కనుపూరు సుబ్రహ్మణ్యం గారు 60+ ఏజ్లో చాలా టాప్ రేపిస్తారు అనమాట. దుమ్ము దులిపిస్తారు ఆయన వాక్ కానీ, లేకపోతే ఆయన వేషధారణ కానీ, లేకపోతే తన తెలుగువారి సాంప్రదాయం కానీ చాలా చేశారు. అలాగే రెడ్డి గారు, ఇప్పుడు మన సత్యరెడ్డి గారు, గడ్డాల రెడ్డి గారు అంటారు, ఆయన చూసారు ఎంత హుషారుగా కనిపిస్తున్నారు. అలాగే ముందుగా నేను కూడా వాకింగ్ అది చేయడం జరిగింది. ఆ తర్వాత రెడ్డి గారు, తర్వాత భాస్కర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మనం ఇప్పుడు పేరుని చెప్పుకోవాలనుకుంటే చాలామంది, అంటే ఇందులో 60+ ఉన్నవాళ్ళు, అంటే 60+ నుంచి 76 వరకు. పాతునాయుడు గారు అయితే ఆయనైతే మన చాలా హుషారుగా పాతునాయుడు గారు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రెడ్డి గారు చూస్తున్నారు కదా, అతని తాలూకా నాట్య విన్యాసం చాలా స్టైలిష్గా కూడా ఉన్నారు రెడ్డి గారు.
ఆ తర్వాత ఒక్కొక్కరు ఈ మన అప్పారావు గారు ఒక్కొక్కరు కూడా ఈ ప్రదర్శన అంటే అందరూ క్షమించాలి. ఏంటంటే నాకు వీడియోలన్నీ అందుబాటులో లేవు. అందుకే ఈ ఈ వీడియో చేయడం కూడా చాలా లేట్ అయింది. నేనైతే ఆ వీడియోలు తీయలేదు. చాలామంది దగ్గర రిక్వెస్ట్ చేసి ఏవో వీడియోలన్నిటిని కూడా కలెక్ట్ చేసి నేను ఇక్కడ ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మన జి. నాగేశ్వరరావు గారు ఈనాడు యాడ్ ఏజెన్సీ అధికారి. అతను మరి ఇంకా అతన్ని మరి కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకే ఈ ఇందులో 40+ బిలో 60లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా ఆయన మరి ఆపడం చాలా కష్టమైంది. తెలుగువారి సాంప్రదాయం అంటే అచ్చం గుద్దినట్టుగా సిలకట్టు కట్టారు. మళ్ళీ అలాగే ఆ పంచికట్టు, తర్వాత తలపాగా, వస్త్రధారణ అవన్నీ కూడా తెలుగు సాంప్రదాయం వస్త్రధారణ. మన మామూలుగా అవన్నీ చేనేత బట్టలన్నమాట. పట్టుబట్టలు కాకుండా చేనేత బట్టలతో వచ్చారు. చాలా బాగుంది. ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు, ఇంకా ఎవరిని కూడా మనం ఇక్కడ చూడండి, మన అడప వెంకటస్వామి నాయుడు గారు, వెంకటేశ్వర స్వీట్ స్టాల్ అధినేత. ఇక్కడ ప్రత్యేకత మరో విషయం చెప్పుకోవాలి. అడప వెంకటేశ్వర గారు తన తండ్రి తాలూకా జ్ఞాపకార్థం ఒక మన బిల్డింగ్కి, అంటే ఎడిషనల్గా మన బిల్డింగ్ కడుతున్నాం కాబట్టి దానికి 50,000 రూపాయలు విరాళం ప్రకటించారు. వెంటనే క్యాష్ కూడా ఇక్కడ ఈ వేదిక మీద ఇచ్చారు. అది అతనికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చూడండి, నేను చెప్పాను కదా, ఆయనే దీనికి ప్రత్యేక ఆకర్షణ కూడా. చూసారా, అతను ఒక పాత సినిమాలో మనం కడార్ నాగభూషణ, లేకపోతే రావు గోపాలరావు గారు, అల్లు రామలింగ గారు, ఈ స్టైల్ అనమాట. ఆ స్టైల్లో అతను పట్టించి చాలా చక్కగా చేశారు. అందరిని కూడా ఎంటర్టైన్ చేశారు. ఆయనకి కూడా 60+లో ఆయనకే ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు బిలో 60లో అయితే జి. నాగేశ్వర గారు ఫస్ట్ వచ్చింది. చాలామంది ఇందులో పేర్లు చదవడానికి అయితే మనకి ఇక్కడ సమయం చాలదు. కానీ ఇందులో అతిరథ మహారథులు అందరూ కూడా ఎవ్వరు కూడా బిడియం పడకుండా, ఇందులో మొహమాటం పడకుండా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఎక్కడ కూడా రాజీ పడలేదు. అంటే సమయానికి ఎవరు కూడా రాజీ పడలేదు. ఇంత మనం వెంటనే వెళ్ళిపోదామండి, అరగంట ఉందాం, గంట ఉందాం అలాగనలేదు. దాదాపుగా ఉదయం 8:30 నుంచి స్టార్ట్ అయితే 11:30 వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారిని చూస్తున్నాం. ఆయన అంటే అనుకోని అది. అంటే మన ఎన్నికల కోడ్ ప్రకారం మనం ఈ ఎమ్మెల్యే గారిని కానీ, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు రాజు గారిని కానీ ఎవరిని కూడా ఆహ్వానించలేకపోయాము. కాకపోతే ఇక్కడ కార్యక్రమంతో జరుగుతుందని తెలిసి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన చక్కగా మాట్లాడారు. ఉగాది గురించి చక్కని వివరణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత చూడండి, మన ఇక్కడ బ్యానర్స్, ఈ కొత్త బ్యానరు మన క్రోధినామ తెలుగు సంవత్సరం కొత్త బ్యానరు. ఇప్పుడు కవితా పఠనం కూడా ఎంవి స్వామి, తర్వాత అలాగే సిఐ రిటైర్డ్ సిఐ సూర్యనారాయణ గారు, నాగిరెడ్డి గారు, అలాగే ప్రాత రాజశేఖర్ గారు పంపించిన కవితను చదివారు. అలాగే జి. నాగేశ్వర గారు కవిత చదివారు. అలాగే వాణిబాబు కూడా కవిత చదివారు. ఇంకా అలాగే కాశీరాజు గారు కవిత చదివారు. కవితలు అందరూ కూడా స్వీయ రచన కవితలు చదివారు. ఆ తర్వాత అందరూ కూడా ఈ జడ్జెస్ అనౌన్స్మెంట్ చేశారు, ప్రైజెస్ అనౌన్స్మెంట్ చేశారు. లక్కీ డిప్ కూడా తీశారు. అందులో ఆ లక్కీ డిప్లో మన ఫోటోగ్రాఫర్ సత్యబాబు గారికి ప్రైజ్ వచ్చింది. ఇక్కడ చెప్పాను కదా, మన కనుపూరి సుబ్రహ్మణ్యం గారు. ఆ తర్వాత జడ్జెస్ మన సిఐ గారు వీళ్ళందరి సమక్షంలో అందరికి కూడా సన్మానాలు జడ్జెస్ కూడా సన్మానాలు జరిగింది. సుధా గారు, అలాగే మన సుధీర్ గారు, వీళ్ళు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ కలిచారు. వీళ్ళు ఏ కార్యక్రమంలో సరే ఒకసారిగా చాలా చైతన్యవంతంగా ఉంటారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే సిఐ గారికి సన్మానం. అలాగే మన జి. నాగేశ్వర గారు, ఆయన ఆల్రౌండరు. ఇక్కడ మళ్ళీ మన డాక్టర్ గారు నీలం శారద గారి దంపతులు, అలాగే ఎంవి స్వామి, కోర్స్ ఇందులో కవితా పట్టణంలో వచ్చింది. తర్వాత లాస్ట్లో ఏంటంటే శాస్త్రి గారు, కెనరా బ్యాంకు రిటైర్డ్ ఎంప్లాయీ గారు, అతను ఏం చేశారంటే ఒక పంచాంగాన్ని మన క్లబ్కి విరాళంగా ఇచ్చారు. అలాగే నాగిరెడ్డి గారు కూడా క్లబ్కి ఒక మంచి సౌండ్ సిస్టాన్ని డొనేట్ చేశారు. సిఐ చేతుల మెతులుగా మనకి క్లబ్కి అందజేశారు. అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఇందులో మిత్రులారా చాలామంది డొనేషన్స్తో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేరున నేనైతే చెప్పలేను, కానీ చాలా డొనేషన్స్ వస్తున్నాయి. అలాగే బిల్డింగ్ కట్టడం కానీ, లేకపోతే కార్యక్రమాలకు కూడా చాలామంది విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాలందరూ కూడా ఇక్కడ మనం చెప్పడం అనేది వీలు కాదు. కానీ వీడియోలో వాళ్ళందరికీ పేరున ఎవరైనా సరే మర్చిపోతే క్షమించాలి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.